రాష్ట్ర మంత్రి వర్యులుగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారి ములుగు జిల్లాకు విచ్చేసిన శ్రీమతి సీతక్క గారికి మహమ్మద్ గౌస్పల్లి వద్ద నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ గతంలో కూడా ఎప్పుడు నేను ఖాళీగా ఉండలేదు. ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ములుగు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పని చేస్తూ ఆ తల్లులు సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనతోటి, మరి రుద్రేశ్వరుని యొక్క దీవెనతోటి, అల్లా యొక్క దీవెనతోటి, యేసుక్రీస్తు యొక్క దీవెనతోటి, అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క దీవెనతోటి, సేవాలాల్ గారి యొక్క దీవెనని నాకు ఈ గడ్డ మీద, ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మన నియోజకవర్గంతో పాటు, మన నియోజకవర్గం లాగానే వెనుకబడి మరి ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలను కూడా వెనుకేసినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంది. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఒక విజన్ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అవసరం.